Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts, chapter 13, verse 30. నేటి దినం ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 30వ వచనం నుంచి తీసుకొనబడింది. God raised him from the dead. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. When we come to Acts chapter 13, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయానికి మనం వచ్చేసరికి Acts 13 transitions Luke's account fully into a record of Paul's ministry to spread the news about Jesus. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అపోస్తుడైనటువంటి పౌలు నూతనమైనటువంటి ఆరంభము పరిచర్య గురించి లూకా ఇక్కడి నుంచి రాయడం ప్రారంభిస్తాడు. The Holy Spirit calls Paul and Barnabas for their first missionary journey. ఈ యొక్క పౌలుని బర్నబాని వారి యొక్క మొదటి మిషనరీ దండయాత్ర కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. They teach about Jesus' offer of forgiveness of sins on the island of Cyprus. ఆ యొక్క కుప్రా అనేటటువంటి దీవిలో యేసుక్రీస్తు ప్రభు పాప క్షమాపణ కొరకు రక్షణ కొరకు ఆహ్వానిస్తున్నాడనే సంగతి ప్రకటిస్తారు. And in the district of Pisidia, that is in the modern days, it is Asia Minor. ఈ యొక్క చిన్న ఆసియా ప్రస్తుత దినాల్లో అప్పుడు పిసిది అనేటటువంటి ఆ ప్రదేశంలో And they started preaching. అక్కడ వారు ప్రకటించడం ప్రారంభిస్తూ వచ్చారు. Along the way, as they were going forward, వారు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ మార్గంలో they face opposition. వారు ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటూ Yeah, వచ్చారు. they faced desertion and also persecution. వారు ఎంతగానో హింసని ఎదుర్కొంటూ వచ్చారు. And these are the things in the latter days also Paul experienced in his life. తర్వాత ఇదే సంగతుల్ని తర్వాత దినాల్లో కూడా తన జీవితంలో ఆయన పౌలు అనుభవిస్తూ వస్తాడు. Yeah, this opposition and persecution were constant in the life of throughout his life. పౌలు యొక్క జీవితాంతం కూడా చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క వ్యతిరేకతలు హింస పెట్టడం ఇవన్నీ కూడా తన జీవితాంతం ఉంటూ వచ్చాయి. But in the midst of all these oppositions and persecutions and desertions, ఈ యొక్క తిరుగుబాట్లు వ్యతిరేకతలు ఈ యొక్క శిక్షలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా they also experienced the joy of watching the people they would least expect to come to the saving faith in Jesus. They never expected, but they are coming. అయితే వారు ఎప్పుడు ఊహించలేదు. అయితే ప్రజలు దేవుడి యొక్క రక్షణ సువార్తను వినిన తర్వాత వారు రక్షణ జ్ఞానంలోనికి ప్రజలు వస్తూ ఉండడాన్ని వారు చూస్తూ వచ్చారు. Unexpected people are accepting Christ. అయితే ఊహించినటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తూ So in ఉన్నారు. the midst of persecution, that gave them great joy. ఈ యొక్క శిక్షలు వారిని ఎంతగానో హింసిస్తూ ఉన్నారు. వాటి మధ్యలో ఇది వారికి గొప్ప ఆనందాన్ని తీసుకొని వచ్చింది. If you read Acts 13 from 16 to 41, ఈ యొక్క అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ అధ్యాయం 16 నుంచి మీరు 41 వరకు చదువుతూ వస్తే that gives the transcript of Paul's message in Pisidian Antioch. ఈ యొక్క పిసిది అనేటటువంటి ప్రదేశంలో అంతియోకియాలో ఆయన ఇస్తూ వచ్చినటువంటి సందేశం గురించి రాయబడింది. It is the only recording of Paul's many synagogue sermons. He has given many sermons in synagogues, but this is the only one that is transcripted. అయితే ఆయన అనేక సమాజ మందిరాల్లో వెళ్ళి వర్తమానాలు ఇస్తూ వచ్చాడు కానీ ఆయన సమాజ మందిరంలో ఇవ్వబడినటువంటి వర్తమానం ఒకే ఒకటి ఇది మాత్రమే గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. So Paul's message can be broken into 5 parts. పౌలు యొక్క వర్తమానాన్ని 5 భాగాలుగా విభాగించవచ్చు. Yeah, each identified with a call to heed Paul's words. ప్రతి ఒక్కటి కూడా చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క పౌలుతో ఐక్యపరచబడడం గురించి మాట్లాడుతూ వస్తున్నాయి. Number 1, మొట్టమొదటిది God's saving work in Israel history and the promise of a future savior. అయితే ఇశ్రాయేల్ యొక్క చరిత్ర అంతలో కూడా చూస్తే రక్షణ జ్ఞానం గురించి చెప్పబడుతూ వచ్చింది. And the promise of future savior. భవిష్యత్తు యొక్క రక్షణ గురించి కూడా. And that is in Acts 13. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో 16 to 25. 16 నుంచి 25 వరకు. And the second thing is, రెండవ సంగతి from 26 to 31, the Savior's story. 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చూస్తే రక్షకుడి యొక్క కథ గురించి రాయబడింది. And thirdly, మూడవది from 32 to 37, 32 నుంచి 37 వరకు మనం చూస్తే the prophecies of the Savior. ఈ రక్షకుడి గురించినటువంటి ప్రవచనాలు. Then verses 38 and 39, 38 39 వచనాలు. fourthly, the nature of salvation. రక్షణ యొక్క స్వభావం గురించి మనం చూస్తాం. And fifthly, ఐదోది in Acts chapter 13 verses 40 and 41, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 40 41 వచనాలు. a warning
warning to accept the Savior. ఈ రక్షకుడిని మీరు అంగీకరించాలనేటటువంటి హెచ్చరిక వారికి. So some Jews and many Gentiles accepted the message. కొంతమంది యూదులు, అనేక మంది అన్యులు ఈ వర్తమానాన్ని అంగీకరించారు. But the synagogue leaders drive Paul and Barnabas out of the town. అయితే ఆ యొక్క సమాజ మందిరపు యొక్క అధికారులు, నాయకులు ఏం చేస్తూ వచ్చారంటే పౌలుని, బర్నబాని ఆ యొక్క పట్టణం నుంచి బయటికి వెళ్ళగొట్టారు. That's what we read in from verses 42 to 51. 42 నుంచి 51 వరకు ఈ వచనాలే మనం చదువుతాం ఇందులో. The only reason the Jews are still a people in the time of Paul is because of God's saving work. If God has not shown the saving work, Jews should be lost long back. చూడండి, దేవుడు ఆ యొక్క రక్షించబడేటటువంటి ఆ యొక్క దైవిక జ్ఞానాన్ని గాను చూపించకుండా ఉన్నట్లయితే యూదులు చాలా కాలం క్రితమే నశించిపోయి ఉండేవారు. See, the Jews are still a people means it is because of the saving work of God. ఇంకా యూదులు God saved them, protected them. ఇంకా యూదులు ఉన్నారంటే, దేవుని ప్రజలుగా ఉన్నారంటే, దేవుడి యొక్క రక్షించబడేటటువంటి ఆ యొక్క జ్ఞానము దేవుడు ఇంకా వారిలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి వారు ఇంకా ఉంటూ ఉన్నారు. God used Moses to save them from Egyptian slavery. ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి వారిని విడిపించడం కొరకు, రక్షించడం కొరకు మోషే నాదినాన్ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. God saved them from the starvation in the wilderness. ఆ యొక్క అరణ్యములో వారు ఈ యొక్క ఆకలితో చనిపోకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. Not only that, అంత మాత్రమే కాదు, God used Joshua to save them from the nomadic, landless life. In the beginning there is no land for them. ప్రారంభంలో చూస్తూ వచ్చినట్లయితే వారు సంచార జీవుల్లాగా ఉంటూ వచ్చారు. వారికి స్థిరమైనటువంటి నివాసం, వారికి అవసరమైనటువంటి భూమి ఏది లేకుండా ఉంటూ వచ్చింది. యెహోషువ ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. God used the judges and the kings to save them from foreign oppressors. ఈ యొక్క బయట నుంచి వచ్చి అణిచివేసేటటువంటి అణిచివేతదారుల నుంచి దేవుడు రాజుల్ని, తర్వాత న్యాయాధిపతుల్ని వాడుకుంటూ వచ్చి కాపాడాడు. And also through the prophets, తర్వాత ప్రవక్తల ద్వారా, including the prophecies of David and John the Baptist. ఈ యొక్క బాప్తిజం ఇచ్చే యోహాను, దావీదు యొక్క ప్రవచనాలు కలిపితే God also promised a savior who would sit on David's throne and bring peace and independence to Israel. ఈ యొక్క ఇశ్రాయేలుకి స్వేచ్ఛ, స్వతంత్రం ఇస్తాడని, దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడని ఈ యొక్క రక్షకుడి గురించి కూడా ప్రవచిస్తూ వచ్చారు. That is what we read in from verses 17 to 25. ఇదే మనం 17 నుంచి 25 వచనాల్లో మనం చదువుతూ Even వస్తాం. in verse 27. 27 వచనంలో కూడా ఆ మాటలే చదువుతాం Now మనం. the problem is, ఇప్పుడు సమస్య ఏంటంటే the savior has come and gone, ఈ రక్షకుడు వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. and the Israel is neither independent nor at peace. అయితే ఇశ్రాయేలీయులు ఇప్పుడు స్వతంత్రంగా లేరు, శాంతితో కూడా లేరు. Paul is explaining to a group of Jews and God-fearing Gentiles ఇప్పుడు దేవునికి భయపడేటటువంటి అన్యులకి, తర్వాత కొంతమంది దైవభక్తి కలిగినటువంటి యూదులకి ఆయన చెప్తూ that ఉన్నాడు, there is more to peace than politics. Don't play politics, go for peace. ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే రాజకీయాలకు మీరు వెళ్ళకండి, శాంతి సమాధానం కొరకు వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు. There is peace with God through the forgiveness of sins. పాపాలు క్షమించబడడం ద్వారా దేవుని నుంచి మనకి శాంతి, విశ్రాంతి లభిస్తుందని చెప్తున్నాడు. He shares it in verses 38 and 39. 38, 39 వచనాలు ఈ మాటలు ఆయన పంచుకుంటూ ఉన్నాడు. First, however, Paul must explain who this Savior is and how he can offer this salvation. మొట్టమొదటిగా చూస్తూ వచ్చినట్లయితే ఎవరి రక్షకుడు, ఈయన ఇవ్వబోయేటటువంటి రక్షణ ఏ విధంగా ఉంటుందని మొట్టమొదటి ఆయన వివరిస్తూ వస్తాడు. He has shared how the Jewish leaders in Jerusalem betrayed and rejected Jesus. ఏ విధంగా యూదులైనటువంటి నాయకులు యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా అప్పగించారు, ఏ విధంగా అమ్మివేశారనే సంగతిని బోధిస్తూ వస్తాడు. In verses 26 to 29, 26 నుంచి 29 వచనాల్లో చూస్తే he has showed them how the prophecies found in the Jewish scripture are fulfilled. ఏ విధంగా యూదుల లేఖనాల్లో చెప్పబడినటువంటి సంగతులు నెరవేర్పులోనికి వచ్చాయనే సంగతి చెప్తూ వస్తాడు. Now he is revealing an unexpected turn of events. ఇప్పుడు ఎంతో ఊహించినటువంటి సంఘటనల్ని ఆయన ఇక్కడ బయలుపరుస్తూ What ఉన్నాడు. is that? ఏంటివి అవి? God saved the Savior. ఇప్పుడు God saved the Savior. ఇప్పుడు దేవుడే రక్షకుడిని రక్షించాడు. Jesus was beaten. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొట్టబడ్డాడు. He was crucified, killed and buried. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన చంపబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు. And now in this portion we read, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో, and then God raised him from the dead. దేవుడు ఆయన్ను మృతుల్లో నుంచి లేపెనని రాయబడింది. It is because God saved Jesus from what people did to him. ఏదైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ప్రజలు చేయాలనుకుంటున్నారో దాని నుంచి దేవుడు ఆయన రక్షించాడు. And that Jesus can save those same people who rejected God. ఎవరైతే దేవుడిని తృణీకరిస్తూ వచ్చారో అటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు రక్షిస్తూ వచ్చాడు. This message, that is not political prosperity or independence, ఇదేదో స్వేచ్ఛ, స్వతంత్రం గురించి రాజకీయంగా సంబంధించినటువంటి వర్తమానం కాదు గాని, but this message is the heart of the covenant God made with Abraham. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధన ఇది.
In Genesis 12:3, ఆదికాండం 12:3 in thee all the nations of the earth will be blessed. నీ యందు భూలోకంలో ఉన్నటువంటి జనాంగములన్నీ ఆశీర్వదించబడును. So when we meditate the particular verse for our meditation today, ఈ నేటి దినం కొరకైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే Paul is addressing those who are in the synagogue in Antioch on the Sabbath day. ఆ సబ్బాతు దినాన అంత్యోకయలో ఉండేటటువంటి సమాజ మందిరంలో ఉండేటటువంటి ప్రజలను ఉద్దేశించి ఆయన ఆ దినాన సందేశం ఇస్తూ He వచ్చాడు. has identified with them in their history. In the history, I am also a Jew, he is telling. ఆయన చరిత్రలో వారితో ఐక్యపరచబడుతూ ఉన్నాడు. ఆయన ఐక్యం చేసుకొని చెప్తున్నాడు, నేను కూడా గతంలో చరిత్రలో యూదుడై ఉంటిని I అంటాడు. am a Pharisee. నేను పరిచయుడిని అంటాడు. And he speaks of their prophets who prophesied of the coming Messiah. రాబోయేటటువంటి మెస్సయ్య గురించి ప్రవచించినటువంటి ప్రవచనాల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. And the prophets had spoken of the Messiah being despised and rejected by the rulers. ఆ యొక్క మెస్సయ్య ఈ యొక్క పరిపాలకుల చేత తృణీకరించబడుతున్నాడు అనేటటువంటి సంగతి కూడా ఆయన చెప్తూ వచ్చాడు. And this is exactly what has happened to Jesus, for they have crucified him. అదే యేసుక్రీస్తు ప్రభు విషయంలో జరుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుని వారు సిలువ వేస్తూ వచ్చారు. Jesus fulfilled all that was written of him. ఆయన గురించి రాయబడినటువంటి సంగతులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు నెరవేరుస్తూ వచ్చారు. Because in his death he took the penalty of our sin and died in our state. ఎందుకంటే తన యొక్క మరణంలో మన పక్షాన మన స్థానాన్ని ఆయన వహించి మన పక్షాన ఆయన మరణిస్తూ వచ్చాడు. They then took him down from the tree and laid him in the sepulchre. అందుకే దేవుని వాక్యం రాయబడింది, మ్రాను మీద వేలాడినటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడింది. And they have took him from the tree and laid him in the sepulchre in the tomb. ఆయన ఏం చేశారంటే ఆ యొక్క మ్రాను మీద వేలాడుతూ ఉండే వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ యొక్క సమాధిలో పెడుతూ వచ్చారు. But God raised him from the dead. అయితే దేవుడు మృతుల్లో నుంచి ఆయన పైకి లేపుతూ వచ్చాడు. To the Jew this was a whole new concept of the Messiah. అయితే యూదులందరికీ ఇది మెస్సయ్య గురించినటువంటి పరిపూర్ణంగా నూతనమైనటువంటి సంగతి ఇది. They were thinking only of the prophecies that spoke of the glorious kingdom. మహిమ కలిగినటువంటి రాజ్యం గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు అనుకుంటూ వచ్చారు. He is going to establish upon earth. ఆయన ఈ భూమి మీద స్థాపించనై ఉన్నాడు. No more wars. ఏ విధమైన యుద్ధాలుండవు. No more fears. ఏ విధమైన భయాలుండవు. No more suffering. ఏ విధమైన శ్రమలుండవు. Even the animal kingdom, they will be at peace with man. అయితే ఈ యొక్క జంతు రాజ్యము కూడా అవన్నీ మనుషులతో సమాధానంగా ఉంటాయి అనుకుంటూ They వచ్చారు. never expected that the Savior will die. ఆ యొక్క రక్షకుడు మరణిస్తాడని వారు ఎప్పుడు So ఊహించలేదు. Paul wrote later that the cross was a stumbling block to the Jew. తర్వాత ఆయన రాస్తూ వస్తాడు కదా, ఈ యొక్క సిలువ అనేటటువంటిది యూదులకి అది ఎంతో అడ్డుబండ గుదిబండగా ఉంటూ వచ్చిందని, తొట్టుపాటు పడేటట్టు చేసింది. Paul is showing to them that the cross was actually a fulfillment of the prophecies. నిజానికి చూస్తూ వచ్చినట్లయితే ఆ యొక్క సిలువే ఈ యొక్క ప్రవచనాలన్నింటిలో నెరవేర్చడానికి దోహదపడుతూ వచ్చిందనే సంగతి And Paul told later. పౌలు తర్వాత చెప్తూ వస్తాడు ఈ మాటలన్నీ. Paul affirms that though he was crucified in the fulfillment of the prophecies, ఈ యొక్క ప్రవచనాల్లో నెరవేర్పులో భాగంగా ఆయన సిలువ వేయబడినప్పటికీ yet he rose from the dead. అయినప్పటికీ ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేస్తాడు. The resurrection of Jesus from the dead is a crucial point of the story. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుంచి తిరిగి లేస్తాడనేది ఆ యొక్క కథలోనికి ఎంతో ముఖ్యమైన మూలమైనటువంటి అంశం. Many would go along with the story and believe. చాలా మంది దాంతో పాటు వెళ్ళి నమ్ముతారు. And when Paul talked with the Greek philosophers at Marseille, ఆ యొక్క మార్షల్ అనే ప్రదేశం నుండి గ్రీకు తత్వవేత్తలతో ఈయన మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు when he came to Athens, ఆ ఏథెన్స్ ప్రదేశానికి వచ్చినప్పుడు they were following వారు వెంబడిస్తూ వచ్చారు until he spoke of the resurrection of Jesus from the dead. ఆ యొక్క మృతుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణే తిరిగి లేస్తాడనేంత వరకు వారు వెంబడిస్తూ వచ్చారు. Till that time they were following him. అప్పుడు వరకు వెంబడిస్తూ వచ్చారు. They were hearing what Paul is telling. పౌలు ఏదైతే చెప్తూ వచ్చారో వాటన్నిటిని వింటూ వచ్చారు. But when he spoke about resurrection, ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుతూ వచ్చాడు, it was at this point that the meeting broke up. They mocked at the declaration of resurrection. ఈ యొక్క పునరుద్ధారణే తిరిగి లేస్తాడనేటటువంటి మాట వినేసరికి వెంటనే ఆయన ఎంతగానో అపహాస్యం చేస్తారు. ఆ కూడికంతా కూడా చల్లా చెదరైపోయి కలత చెందుతారు. There are many today who cannot handle the fact of the resurrection of Jesus from the dead. అయితే ఈ దినాన చాలా మంది యేసుక్రీస్తు ప్రభు మృతుల నుంచి తిరిగి లేచాడనేటటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేకుండా ఉంటూ ఉన్నారు. The resurrection of Jesus is the heart of the gospel. అయితే యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుంచి పునరుద్ధారణే తిరిగి లేచాడనేది సువార్తకి అది ఎంతో హృదయం లాంటిది, కేంద్ర భాగంగా ఉంటూ ఉన్నది. In fact, without the resurrection you have no gospel. ఈ యొక్క పునరుద్ధారణే తిరిగి లేచాడనేటటువంటి మాట లేకుండా సువార్త అనేదే లేదు. Paul wrote in 1 Corinthians 15:14. మొదటి కొరింథీ 15:14 అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ అంటాడు కదా, Later, మీరు దాని తర్వాత చదువుకోవచ్చు. having introduced to them the thought of the resurrection of Jesus from the dead, he now will seek to confirm the fact of the resurrection.
ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడనేటటువంటి సత్యము మనం చూస్తూ వచ్చినట్లయితే, and after telling that, మరియు క్రీస్తు లేవబడినని మేము చేయు ప్రకటన ఇదంతా వ్యర్థమే అంటాడు. see, after confirming the resurrection of Lord Jesus, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ఆయన తిరిగి లేచాడనేది ఆయన నిశ్చయం చేసిన తర్వాత, and he is telling that yes, he is risen again, ఆయనే తిరిగి లేచాడని ఖచ్చితంగా వారితో చెప్తాడు. and it is the foundation of our Christian అది faith. మన యొక్క క్రైస్తవ విశ్వాసానికి అది పునాది లాంటిది. That is what Paul is telling. అదే పౌలు చెప్తూ వస్తాడు. So first of all, there are many witnesses who affirmed that they saw him alive after his crucifixion, ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన సజీవుడిగా చూసినటువంటి వారు అనేకులు సాక్షులుగా ఉంటూ ఉన్నారు. and these men bore witness of the truth to the people. ఈ ప్రజలు వారు నేరుగా ఉండేటటువంటి సాక్షులుగా ఉంటూ ఉన్నారు సత్యానికి. Now Paul now gives to them Old Testament scriptures that speaks of the resurrection. ఇప్పుడు పాత నిబంధనలో ఉండేటటువంటి లేఖనాలు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడని వారికి చెప్తూ వచ్చాడు So పౌలు. it is interesting that when Peter preached the first sermon on the day of Pentecost, ఆ పెంతెకోస్తు దినాన పేతురు మొదటి ప్రసంగం చేసినప్పుడు, when he came to the resurrection, ఆయన పునరుద్ధానం గురించి వచ్చిన తర్వాత పునరుద్ధానం గురించి అంశం గురించి చెప్పేటప్పుడు, he also saw fit to give them Old Testament scriptures and spoke of the resurrection. ఆయన కూడా పాత నిబంధనలో ఉండేటటువంటి లేఖనాలని ఎత్తి చెప్తూ ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడని చెప్తాడు. Paul first quotes Psalm 2. మొదటగా చూస్తూ వచ్చినట్లయితే పౌలు 2వ కీర్తన ఎత్తి చెప్తాడు. What is written there? ఏం రాయబడింది అక్కడ? You are my son, this day have I begotten thee. నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అంటాడు. It is interesting that Paul seems to understand that this verse, పౌలు ఈ వచనాన్ని అర్థం చేసుకున్నాడు అనేది మనకి ఎంతో శ్రద్ధ గొల్పేదిగా ఉంటూ ఉన్నది. this day I have begotten thee, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటాడు. it refers to his resurrection from the dead. అది మృతుల్లో నుంచి ఆయన తిరిగి లేచాడనే దానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది ఈ In మాట. Romans 1, రోమీయులకు రాసిన పత్రిక Paul said that Jesus was declared to be the Son of God with power. ఈయన యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడని అధికారంతో చెప్పబడినదని రాయబడి ఉన్నది. And by his resurrection from the dead. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడనేటటువంటి సంగతి. The same truth he wrote to the Colossians in 1:18. ఇదే సత్యాన్ని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఈయన ఈ మాట రాస్తూ వస్తాడు. These truths are repeated in Hebrews 1:7 and 8. ఇదే సత్యం ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడుతూ వచ్చింది. Yeah, disciple John affirms the same in his gospel and also epistles. ఆ యొక్క యోహాను కూడా తన యొక్క సువార్తల్లోను పత్రికల్లోను ఇదే సత్యాన్ని ఆయన దృఢపరుస్తూ రాస్తూ వస్తాడు. And the next scripture that Paul refer is Isaiah 55:3. తర్వాత పౌలు చెప్తూ వచ్చేటటువంటి తర్వాత లేఖన భాగం ఏంటంటే యెషయా గ్రంథం 55:3 వచనం. There he promised to give the sure mercies of David. అయితే దావీదుకి ఖచ్చితంగా ఆయన కృపా కనికరాలను చూపిస్తూ వస్తాడనే సంగతి. This is a reference of the promise of God to David. ఇది దావీదుకి దేవుడు ఇస్తూ వచ్చినటువంటి వాగ్దానం ఇది. And there he refers to Psalm 16:10. అక్కడ ఆయన 16వ కీర్తన 10వ వచనం గురించి ఆయన చెప్తూ వస్తాడు. So dear ones, ప్రియమైన వారలారా, believe that Jesus came to this world to die for your sins and rose again. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు నీ పాప నిమిత్తం నా పాప నిమిత్తమే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ము. Then apply his blood to your life. ఆయన యొక్క రక్తాన్ని నీ జీవితానికి నువ్వు అన్వయించుకో. Then you will be saved. అప్పుడు నీవు రక్షించబడతావు. Jesus died, buried and rose again యేసుక్రీస్తు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడాడు, తిరిగి లేచాడు for you. నీ కొరకు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, Lord, for the Jewish people, the resurrection of Jesus was like a stumbling block. ప్రభా యూదులకైతే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడనే దాన్ని బట్టి వారు తొట్టుపడుతూ వచ్చారు. But oh Lord, we thank thee for the people like Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు లాంటి ప్రజల బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. From the very scriptures of the Old Testament, he proved that you are risen again. ప్రభా పాత నిబంధన లేఖనాల నుంచే ప్రభా నీవు మృతుడై తిరిగి లేచావనే సంగతిని ఆయన రుజువుపరుస్తూ వచ్చాడు. He wrote that, oh Lord, our Christian life is founded on the foundation that is faith. ప్రభా ఆ యొక్క విశ్వాసం అనేటటువంటి దాని మీదనే మా క్రైస్తవం అనేది పునాది ఉందని ప్రభా చెప్తూ వచ్చాడు. Speak us. ప్రభా మాతో మాట్లాడండి. Speak to us more and more. ప్రభా దయచేసి మీరే మాతో అధికంగా What మాట్లాడతారు. could not be explained through human limitations, oh Lord, the Holy Spirit may explain. మానవ హద్దుబాట్లతో ఏదైతే వివరించలేకపోతూ వచ్చామో పరిశుద్ధాత్మ దేవ మిగిలిన సంగతులు మీరే వివరించమని వేడుకుంటున్నాం. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.